ఇశ్రాయేలు జనాంగం మధ్య దేవుని ప్రజల మధ్య దేవుని ప్రభావము పోయిన కాలం అది చీకటి కాలము అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇశ్రాయేలు మధ్య ప్రభావము పోయిన కాలంలో ఒక బాలుడైన సమూయేలు, ప్రవక్తగా ఉన్న సమూయేలు, న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు, యాజకుడుగా ఉన్న సమూయేలు, వారి మధ్య ఒక అద్భుతమైన ప్రార్థన పరుడుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలు వారందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అశూరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సమూయేలు యొక్క ఇశ్రాయేలు మధ్య ఉన్న సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అని అన్నాడు. అంటే వారి మధ్య దేవుని ప్రభావము పోయింది. వారి మధ్య దేవుని సన్నిధి పోయింది, ప్రార్థన పోయింది, సహవాసము పోయింది, వాక్య పఠన పోయింది. వారి మధ్య నిస్సారముగా మిగిలిపోయిన దినాలు అవి. నిస్సారం అంటే ఉజ్జీవము లేని దినాలు, ఆసక్తి లేని దినాలు, ప్రభావము లేని దినాలు, పరిశుద్ధత లేని దినాలలో సమూయేలు దేవుని సన్నిధికి వెళ్ళిన సమూయేలు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఉజ్జీవము రావటానికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య విజయానికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు నిలుపుకున్న, దేవుడు వాడుకున్న పాత్రగా సమూయేలును మనం చూస్తా ఉన్నాం. అయితే చూడండి, దేవుని వాక్యంలో 4వ అశూరు దేవతలను మీ మధ్యలో తీసేసి పట్టుదల కలిగి మీరు యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అన్నాడు. ఆయనను మీ హృదయములను త్రిప్పి అనే మాటను మనం చూస్తున్నాం. మన హృదయాలు ఎవరి వైపు త్రిప్పాలి అనేది మనం చూస్తుంటే, అలాంటి కాలంలో ప్రజలు హృదయాలు ఎలా ఉన్నాయి అంటే, దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ ఓపిని పినహాసులను బట్టి వారు బలులు అర్పిస్తున్నారు కానీ ఇష్టం లేని బలులు అర్పిస్తూ ఉన్నారు. అంటే దేవుని మందిరములో అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అపవిత్రత ఏలుబడి చేస్తా ఉంది. కనుకనే దేవుడే వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ప్రేమిన సోదరి సోదరులారా, పోయిన ఉజ్జీవము తిరిగి రావాలి అంటే సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? మీ హృదయములను త్రిప్పి అని అన్నాడు. అయితే 5వ వచనంలో కదిలింపబడిన ఇశ్రాయేలు దేవుని మాటకు సమూయేలు వాక్యమును ప్రకటించబడుతుండగా కదిలించబడిన ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 5 అంతగా సమూయేలు ఇశ్రాయేలు వారందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తున్నని చెప్పగా, ఏమిటికి రావాలి మీరందరూ? ఏం చేయడానికి రావాలి? వారి మధ్య ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన చేస్తున్నారు కానీ, ఆరాధన చేస్తున్నారు కానీ, సహవాసము చేస్తున్నారు కానీ, పరిపూర్ణత, పరిశుద్ధత, పరిపూర్ణమైన ప్రేమను కనుగొనలేకపోతా ఉన్నారు. అయితే మీ హృదయములను త్రిప్పుకొని మిస్వాకు రావాలి అని అన్నాడు. ప్రేమిన సోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలముగా ఆయన సన్నిధికి చేరుకొచ్చాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన పిల్లలముగా చేర్చబడ్డాం. ఇశ్రాయేలుల మధ్య సమూయేలు యొక్క పాత్రను మనం చూస్తున్నాం. మనలో సమూయేలు లాంటి వారు లేవాలి అనేది దేవుని వాక్యంలో చదివిస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి, యెహోవా నీ దృష్టికి మేము పాపాత్ములమని యథార్థముగా వచ్చారు.
యథార్థమైన దేవుని సన్నిధికి వచ్చారు. ఒక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, దేవుని వాక్యంలో ఇవన్నీ మనకు బాగా తెలుసును. 10 నిమిషాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. సమూయేలు దేవుని సన్నిధికి ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు అంటే వారందరూ హృదయాలు తిప్పబడినాయి, మనసులు తిప్పబడ్డాయి, దేవుని వైపు తిప్పబడ్డారు. తిప్పబడిన ప్రజలు మిస్పాకు చేరవచ్చారు. మేమున్న స్థలంలోనే ఉంటాము, ప్రార్థన చేస్తాము అని లేదు. అంటే వారందరూ సహవాసములకు చేరి వస్తా ఉన్నారు. సహవాసములో వారు ఏం చేస్తా ఉన్నారు? వారు హృదయాలు త్రిప్పుకున్నారు, పవిత్రమైన చేతులు ఎత్తుతున్నారు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎట్లాగా? పవిత్రమైన చేతులెత్తి కోపము సంశయములు లేని వారే. దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అంటే దేవుడు మనకు నేర్పుతున్న పాఠము ప్రేమిన సోదరి సోదరులారా, పవిత్రత అనేది మనం చూస్తున్నాం. మన ప్రభువు ఎవరు? ఆయన పవిత్రుడు. పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, చూడండి దేవుని వాక్యంలో నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 10-11 వచనాలు చదువుకుందాం. మోషే తన 10 చదువుకుందాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాయెను. మోషే అహరోనులు పూర్వ అనువారులు ఆ కొండ శిఖరమునకు ఎక్కిరి. మోషే తన చేతిని ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేరి. మోషే తన చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచేరి. ఇక్కడ మనం చూస్తున్న భాగంలో ఇశ్రాయేలు జనాంగం మీదకి ఆనాటి కాలంలో అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారు యుద్ధము చేయడానికి యెహోషువను పంపిస్తా ఉన్నాడు. యవనస్తుడైన యెహోషువ ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాడు. మోషే పరిచారకుడుగా ఉన్నాడు. మోషే ప్రార్థన చేయడానికి కొండ శిఖరానికి ఎక్కాడు. యెహోషువ యుద్ధము చేస్తా ఉన్నాడు. యుద్ధానికి ముందుగా ప్రేమిన సోదరి సోదరులారా, మోషే నేర్పుతున్నది మనకి. మోషే చేతులు ఎత్తినప్పుడు, మోషే చేతులు ఎత్తుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క విజయాన్ని కొరకాయి. క్రీస్తు మంచి సైనికులుగా పిలువబడుతున్న మనము మన విజయానికి మూలము, సువార్తకు విజయానికి మూలము ప్రార్థన. ప్రేమిన సోదరి సోదరులారా, ఇవన్నీ మనం బాగా ఎరుగుతాము. మన సంఘాలకు కూడా మన కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నారు. మన ప్రియులు, మన పెద్దలు కూడా ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తా ఉన్నారు. స్వార్థ దండయాత్ర ఇన్ని సంవత్సరాలుగా బాహాటంగా జరుగుతుందంటే అది దేవుని మహాకృప, అది ప్రార్థన. ఇక్కడ మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు. మన చేతులు దించినప్పుడు అమాలేకీయులు. ప్రార్థన అనేది ప్రేమిన సోదరి సోదరులారా ఒక దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం, దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం. ఇశ్రాయేలు ప్రజల పట్ల మోషే అహరోనులు కొండ శిఖరం మీద ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధము ఇశ్రాయేలు వశ్యముగా విజయమును మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూడండి, ఇంకో మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో కూడిరని ఫిలిష్తీయులు విని ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చేది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను
ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఫిలిష్తీయులు వచ్చారు, ప్రార్థన కూడిక జరుగుతా ఉంది. ఇశ్రాయేలీయుల మధ్య వారందరూ విశ్వాసంలో కూడినారని ఫిలిష్తీయులు వారి యుద్ధానికి వచ్చారు. అయితే ప్రేమిల సోదరి సోదరులారా, సమూయేలు ఒక్కడే నిలబడ్డాడు. నువ్వు మా పక్షంలో యుద్ధము చేయమన్నాడు. అయితే ప్రేమిల సోదరి సోదరులారా, సమూయేలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఇశ్రాయేలీయుల జయము ఎక్కడంటే సమూయేలు యొక్క జీవితంలోనే ప్రేమిన సోదరి సోదరులారా, మన యొక్క జయము, మన యొక్క బలము మన ప్రార్థనే. ప్రార్థనలో వారు జయము పొందినట్లుగా మనం చేస్తున్నారు. ప్రార్థనలో వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల గొప్ప విజయానికి కారణం, ఇశ్రాయేలీయుల గొప్ప ఉజ్జీవానికి కారణం, ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధికి కారణం సమూయేలు ప్రార్థన. సమూయేలు యొక్క ప్రార్థన జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. కొత్త నిబంధనలో ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అని మనకు బాగా తెలిసిన వాక్య భాగాలే. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించాడు. అత్యాశక్తితో ఆనాటి కాలంలో యాకోబు సంహరింపబడ్డాడు, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. గొప్ప హింస, గొప్ప నష్టము ఆ దినాలలో జరిగింది. నష్టము జరుగుతున్న కాలమును బట్టి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయించలేదు. ప్రార్థనలో కనిపెడతా ఉంది సంఘం, ప్రార్థనలో దేవునికి ఎత్తిపడుతూ ఉంది. పేతురు విషయమై భారము కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తుంది. అయితే చూడండి, దేవుని వాక్యంలో 12వ వచనం, అట్లా ఆలోచించుకొని అతను మారు పేరు గల యోహాను తల్లి మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించండి. అనేకులు కూడి ప్రార్థన చేసింది. వారెవరు? సహోదరి. సువార్త దండయాత్రలో సహోదరి పాత్ర కూడా చాలా ఉంది. వారు ప్రార్థించేవారుగా ఉన్నారు. ప్రభు పని కొరకాయ, ప్రభు మహిమ కొరకాయ ఈ సంఘం నుండి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రతి దండయాత్రలో ఎంతో స్వార్థ దండయాత్రలో ఈ సంఘం ఎంతో బాధ్యత వహించింది. భారం వహించి వారు దేవుని కొరకాయ కనిపేవారుగా ఉన్నారు, ప్రార్థించేవారుగా ఉన్నారు. ఈ సంఘం స్వార్థ దండయాత్ర కొరకాయ ఎంతో సహకారులుగా ఉన్నారు. చాలా సంతోషము ప్రేమిన సోదరి సోదరులారా, మీరు చేస్తున్న ప్రార్థన. ఇక్కడ పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు అతడు ఆలోచించుకొని మారు పేరు కదా పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు. ఎందుకు? పేతురు ఎంతో పరిచర్య ఉంది, ఎంతో ముందున్న పరిచర్య ఉంది. ఎన్నో సంఘాలు క్షేమాభివృద్ధి, అనేక నశించిపోతున్న ఆత్మల కొరకాయ ప్రయాస పడేవాడు కావాలి అని ఆ సంఘము ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి పేతురుని ఏం చేశాడు? విడిపించినప్పుడు, నడిపించినప్పుడు, బలపరిచినప్పుడు తన కృపలో ఈ సువార్త దండయాత్ర కొరకాయ ప్రయాసపడుతున్న సహోదరులు సహోదరులు ఈ సమయాన్ని బట్టి స్థానిక సంఘానికి పెద్దలకు